గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనం ఒకసారి ఏం చూద్దాం అంటే వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. యాక్చువల్గా హైడ్రోజన్ పొజిషన్ మీద కొంత అన్సర్టనిటీ ఉందమ్మా. అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నది కొంత డౌట్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ కనుక తీసుకుంటే కనుక ఇట్ బిహేవ్స్ లైక్ ఆల్కలీ మెటల్ అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ కింద. అలాగే ఇట్ ఆల్సో బిహేవ్స్ యాజ్ హాలోజన్స్ అంటే ఏంటమ్మా మెటల్ కింద నాన్ మెటల్ కింద. ఈ రెండు ప్రాపర్టీస్ని చూపిస్తుంది. అంటే 1A గ్రూప్లో ఎలిమెంట్స్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగా, అలాగే 7A గ్రూప్ అంటే హాలోజన్స్ ఏమో వాటిలాగా కూడా ఇది బిహేవ్ చేస్తుంది. సో ఇట్ రిజెంబల్స్ బోత్ ది ప్రాపర్టీస్ ఆఫ్ 1A అండ్ 7A. అప్పుడు దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని చెప్పి కొంత అన్సర్టనిటీ అంటే క్లారిటీ లేకుండా వచ్చింది. హైడ్రోజన్ ఎలిమెంట్ని ఎక్కడ ప్లేస్ చేయాలని. ఓకేనమ్మా. బట్ బేసిక్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ 1A. కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ ఎక్కడ చూపించారమ్మా 1A దగ్గర చూపించారు. సో ఒకసారి ఎగ్జామ్లో మన క్వశ్చన్ అడగచ్చు, వై ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అన్సర్టన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అని కానీ, లేదా కమెంట్ ది పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అని కానీ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో అన్సర్టనిటీ ఎందుకు వచ్చిందంటే ఇట్ బిహేవ్స్ జస్ట్ లైక్ ఆల్కలీ మెటల్స్ మీన్స్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ it behaves as halogen elements means 7A group elements. సో మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని కలిగి ఉంటుంది, నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద డౌట్ వచ్చింది. సో ఇలా డయాటామిక్ బిహేవియర్ ఉండడం వల్ల డ్యూ టు దిస్ హైడ్రోజన్స్ డయాటామిక్ బిహేవియర్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అన్సర్టన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. బట్ బేసింగ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ 1A. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద బేస్ చేసుకుని దాన్ని దేంట్లో పెట్టారమ్మా 1A గ్రూప్ ఎలిమెంట్స్ లో తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. ఓకేనమ్మా. నెక్స్ట్ కమ్ టు పీరియాడిక్ ప్రాపర్టీస్. సో మనం ఆల్రెడీ 4 టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ డోబరేనట్రైడ్స్, న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్టేవ్స్, మెండ్లీఫ్, తర్వాత మోస్లే వరుసగా పీరియాడిక్ టేబుల్ గురించి అన్ని స్టడీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వీ కమ్ టు లాస్ట్ టాపిక్ దట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ద పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ అటమ్ ఆర్ అటామిక్ సైజ్. సో అటామిక్ సైజ్ గురించి డిస్కస్ చేస్తాము. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్, ఆక్సిడేషన్, రిడక్షన్, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్. సో వీటి గురించి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. First we go to atomic size or atomic radii. So we come to atomic size. Atomic size గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ అంటే ఏంటి? సో అటామిక్ సైజ్ అంటే ఏంటో తెలుసుకున్నాక దాని యూనిట్స్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటో తెలుసుకున్నాక దానికి అదర్ నేమ్ ఒకటి ఉందమ్మా, అదర్ నేమ్ ఏంటి. సో 1 by 1 ఒకసారి లైన్లో చూద్దాం మనం. సో ఫస్ట్ వీ కమ్ టు అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ అంటే ఇక్కడ పక్కన డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఎల్లో కలర్తో పెట్టని చూడండి అమ్మా. అలాగే ఇవన్నీ షెల్స్, ఆ షెల్స్ లోపల చుక్కలు ఏంటంటే ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, 4 షెల్స్ ఉన్నాయి. సో 4th షెల్ అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అలాగే లోపల ఉన్న ఎల్లో కలర్ దాన్ని ఏం కాకేస్తామా సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అని కాకేస్తాం. యాక్చువల్గా న్యూక్లియస్, ఆ న్యూక్లియస్లో సెంటర్ దగ్గర నుంచి, న్యూక్లియస్లో సెంటర్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి మధ్య ఉండే దూరాన్ని, డిస్టెన్స్ని మనం ఏమని కాకేస్తాం అంటే అటామిక్ సైజ్ అంటాం. సో వాట్ ఈజ్ అటామిక్ సైజ్? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్ అటామిక్ సైజ్. సో సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్, అవుటర్ మోస్ట్ షెల్, ఈ రెండింటికి మధ్య ఉండే దూరాన్ని మనం ఏమని కాకేస్తామా అటామిక్ సైజ్ అని చెప్పి కాకేస్తాం. దానికి యూనిట్స్ పికోమీటర్ కానీ యాంగ్స్ట్రమ్స్ కానీ. పికోమీటర్ని PM తోటి, యాంగ్స్ట్రమ్స్ని ఏ నెత్తి మీద 0 పెట్టని చూడమ్మా దాన్ని యాంగ్స్ట్రమ్ సింబల్ అంటమాట. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻12 మీటర్స్. అలాగే 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్స్. ఈ అటామిక్ సైజ్కి ఇంకొక పేరు ఉంది, దాన్నే మనం ఏంటంటామంటే అటామిక్ రేడియై అంటమాట. సో అదర్ నేమ్ ఆఫ్ అటామిక్ సైజ్ ఈజ్ అటామిక్ రేడియై. సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూసుకోండి. అటామిక్ సైజ్ అంటే ఆటంలో న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ కి మధ్య ఉండే దూరాన్ని మనం ఏంటంటాము అటామిక్ సైజ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్ అటామిక్ సైజ్. ఓకేనా? దాని యూనిట్స్ ఏమేంటమ్మా పికోమీటర్ ఆర్ యాంగ్స్ట్రమ్స్. పికోమీటర్ 1 పికోమీటర్ ఈక్వల్స్ టు 10⁻⁻12 meters. 1 angstrom ఈక్వల్స్ టు 10⁻⁻10 meters. అదర్ నేమ్ ఆఫ్ అటామిక్ సైజ్ ఈజ్ అటామిక్ రేడియై.
నెక్స్ట్ ఈ అటామిక్ సైజ్ గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏమో హౌ ద అటామిక్ సైజ్ వ్యారీస్ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్. గ్రూప్లో ఏ విధంగా మారుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే పీరియడ్లో ఏ విధంగా మారుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అని. ఏమో గ్రూప్లో అయితే కనుక మనం చెప్పాం పీరియడ్లో పడుకున్నాం అంటే లెఫ్ట్ టు రైట్ అనుకో. గ్రూప్ మీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా కలిసారంటే నుంచుని అల్లరి చేస్తున్నారు అనుకుందాం, అంటే టాప్ టు బాటమ్. నుంచున్నావు కాబట్టి టాప్ టు బాటమ్, పడుకున్నావు కాబట్టి లెఫ్ట్ టు రైట్. ఓకేనమ్మా. ఇప్పుడు పక్కన డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి, అప్పుడే ఇది బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ 1 హైడ్రోజన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ ఎలిమెంట్ తీసుకున్నాడమ్మా, హైడ్రోజన్. దాని అటామిక్ నెంబర్ 1s1. దాని బొమ్మ వేసాను చూడండి అమ్మా, మధ్యలో బ్లాక్గా ఉన్నది హైడ్రోజన్ అనుకుంటే చుట్టూతో ఒక షెల్ వచ్చింది, ఒకటే షెల్ ఫామ్ అయింది. నెక్స్ట్ కమ్ టు లిథియం, అంటే ఒక గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు. ఏమ్మా షెల్ తీసుకున్నట్టయితే సెకండ్ తీసుకున్నట్టయితే లిథియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా, 1s2 2s1. లిథియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా, 1s2 2s1. సో దాని డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో వేసాను, రౌండ్గా ఒకటి, పైన గ్రీన్ ఒకటి. అంటే మొత్తం ఎన్ని షెల్స్ వచ్చాయమ్మా, 2 షెల్స్. అంటే హైడ్రోజన్ నుంచి లిథియంకి వస్తే హైడ్రోజన్ ఒకటే షెల్ ఉంది, కానీ లిథియం వచ్చేటప్పటికి ఒక షెల్ పెరిగింది. అలాగే సోడియం వచ్చేటప్పటికి 1 2 3 3 షెల్స్ అయ్యాయి. అబ్జర్వ్ చేస్తున్నారు కదమ్మా, జాగ్రత్తగా బొమ్మనే చూడండి, డెఫినేషన్ వైపు చూడండి. తర్వాత పొటాషియం, దాంట్లో ఎన్ని షెల్స్ వచ్చాయమ్మా, 1 2 3 4, అంటే 4 షెల్స్ వచ్చాయి. అంటే ఏంటవుతుందమ్మా, ఇక్కడ పైనుంచి కిందకు వస్తుంటే ఒక్కొక్క షెల్ యాడ్ అవుతుంది. పైనుంచి కిందకు వస్తుంటే ఏంటవుతుందమ్మా, ఒక్కొక్క షెల్ యాడ్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి దూరం తక్కువ ఉండొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే రెండో బొమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు 2 షెల్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ నుంచి దూరం మళ్ళీ ఏంటైందమ్మా, పెరిగింది. సెంటర్ నుంచి దూరం ఏంటైందమ్మా, పెరిగింది. అలాగే సోడియం తీసుకుంటే కనుక మళ్ళీ దూరం ఏంటవుతుందమ్మా, ఇంకా పెరుగుతుంది. అలాగే పొటాషియం అయ్యేటప్పటికి ఇంకొంచెం పెరిగింది. అంటే ఏంటవుతుంది, గ్రూప్లో ఒక్కొక్క షెల్ పెరుగుతోంది. పైనుంచి కిందకు వస్తుంటే ఒక్కొక్క షెల్ పెరుగుతోంది. ఒక్కొక్క షెల్ పెరగడం వల్ల ఏంటవుతుందమ్మా, డిస్టెన్స్ కూడా పెరుగుతోంది. సో డిస్టెన్స్ పెరుగుతుందంటే అర్థం ఏంటి, అటామిక్ సైజ్ కూడా పెరుగుతుంది. అందుకని ఇప్పుడు పక్కన దగ్గర రండి. ఇన్ ఏ గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. రీజన్ ఏంటి, అక్కడ 1 extra shell is added from top to bottom. 1 extra shell is added from top to bottom. అంటే టాప్ నుంచి బాటమ్కి ఏంటవుతుందమ్మా, ఒక్కొక్క షెల్ యాడ్ అవుతుంది. ఒక్కొక్క షెల్ యాడ్ అవడం వల్ల దూరం ఏమవుతుంది, మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది. అంటే ఉదాహరణకి సపోజ్ నువ్వు అమలాపురం నుంచి ఎక్కడ ఉన్నావు అనుకుందాం, అంబాజీపేట వరకు ఒక షెల్ అనుకో. నెక్స్ట్ రెండో దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, అది కొత్తపేట వరకు వెళ్ళింది అనుకో, అంటే కొంచెం దూరం ఏమైంది, పెరిగింది. మూడో దాని దగ్గరికి వచ్చేటప్పుడు రావులపాలెం దాకా సర్కిల్ పెరిగింది అనుకో, అంటే దూరం ఏమవుతుంది, అలాగే మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది. సో దూరం పెరుగుతుంటే ఆటోమేటిక్గా సైజ్ కూడా ఏంటవ్వాలమ్మా, పెరగాలి. అందుకనే గ్రూప్లో ఏమని రాశానంటే, ఇప్పుడు డెఫినేషన్ పక్కదాన్ని చూసుకున్నామా, మీకు అర్థమవుతుంది. ఇన్ ఏ గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎందుకని, 1 extra shell is added from top to bottom, అంతే. నెక్స్ట్ కమ్ టు పీరియడ్. ఇన్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అటామిక్ సైజ్ ఏంటవుతుందంటే పీరియడ్లో తగ్గిపోతుందమ్మా. దానికి రీజన్ చెప్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫస్ట్ బొమ్మను అబ్జర్వ్ చేయండి అమ్మా, సోడియం 281. మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు వేయండి, వేస్తే లాస్ట్లోకి 1 వస్తుంది. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఒకటే ఉంది. గ్రూప్ అంటే చెప్పాను లెఫ్ట్ నుంచి రైట్, టాప్ టు బాటమ్ కాదు. ఏమన్నా ఇక్కడ బొమ్మలు అన్నీ లెఫ్ట్ టు రైట్ ఒకే లైన్లో వేయడం కుదరదు కాబట్టి రెండో లైన్కి తీసుకురావాల్సి వచ్చింది. ఓకేనా, అన్నీ కూడా ఒకే లైన్లో ఊహించుకోండి. ఇప్పుడు రెండో బొమ్మ మెగ్నీషియం దగ్గరికి రండమ్మా, 282. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. మూడో దాంట్లోకి అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. నాలుగో దాంట్లో సిలికాన్ 4 ఎలక్ట్రాన్స్. ఇవన్నీ అవుటర్ మోస్ట్ షెల్లో చెప్తున్నాను నేను. సో ఫస్ట్ దాంట్లో 1 ఎలక్ట్రాన్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. కానీ ఇక్కడ ఈ సర్కిల్స్ అంటే ఆర్బిట్స్ అబ్జర్వ్ చేయండి, 1 2 3 3 ఉన్నాయి. అన్నిట్లోనే 3 ఉంటున్నాయి ఆర్బిట్స్. కానీ అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఏంటవుతున్నాయమ్మా, పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ పెరిగిందో న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్కి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్కి మధ్య అట్రాక్షన్ ఏంటవుతుందమ్మా, పెరుగుతుంది. అట్రాక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ ఏమవుతుందంటే కొంచెం తగ్గుతుంది. అట్రాక్షన్ పెరిగినప్పుడు సైజ్ ఏంటవుతుందమ్మా, తగ్గుతుంది. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్ దేని వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, న్యూక్లియస్ వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ షెల్ న్యూక్లియస్ వైపు వచ్చేస్తుందో ఆటోమేటిక్గా సైజ్ ఏంటవ్వాలమ్మా, తగ్గిపోవాలి. సో అది రీజన్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లోకి వస్తే కనుక
ఇన్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దానికి రీజన్ చెప్తున్నా, బికాజ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది తప్ప షెల్ యాడ్ అవ్వట్లే, గుర్తుపెట్టుకోవాలి. పైన ఏమో షెల్స్ యాడ్ అయ్యాయి, అందుకని దూరం పెరిగిందమ్మా. కానీ ఇక్కడ ఏమి షెల్స్ పెరగట్లే, పెరుగుతున్నవి ఏంటంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ పెరగడం